చూసారు కదా ఇందాక ప్రకాష్ నగర్ బ్రిడ్జి దగ్గర అయితే మొత్తం అయితే సిచ్యువేషన్ చూసారు కదా ఏదైతే ఈ వరదకైతే ఆ బ్రిడ్జి కూడా కొంచెం కదిలినట్టు అక్కడ ఉన్న అధికారులు అయితే చెప్తా ఉన్నారు. సో మరి ఇక్కడ చుట్టుపక్కల అయితే కొన్ని టింబర్ డిపో షాపులు కానీ అటు చూసుకుంటే ఇల్లు అదే టింబర్ డిపో సంబంధించిన షాపులు కానీ చుట్టుపక్కల ఇల్లు అలా అంటే ఇంకా చాలా అంటే దగ్గర మొత్తం ఆ ఇంట్లో ఉన్న సామాన్లతో పాటు అన్ని కొట్టుకుపోయిన పరిస్థితి అయితే మనం ఇందాక చూసాము. సో ఏదైతే చూసుకుంటే కొన్ని ఆఫీసులు కూడా కూలిపోయినాయని చెప్పేసి ఇక్కడ స్థానికులు. సో మరి పాపం ఇక్కడ ఒక ఆయన అయితే ఉన్నారు ఏదైతే టింబర్ డిపో. సో ఇక్కడ ఆయనకు సంబంధించిన చాలా సామాన్లు అయితే వర్షంలో కొట్టుకుపోయిన వరదల్లో. సో మాకు ప్రభుత్వం ఆదుకోవాలని అని చెప్పేసి కూడా అంటున్నారు. సో మరి మాట్లాడదాం వారితో పాటు. సార్ మరి ఏంది పరిస్థితి? సో ఎప్పటి నుండి ఉంది షాపు? ఏం జరిగింది అసలు? 10 సంవత్సరాలు అవుతుంది షాప్ ఉండి. షాప్ 10 సంవత్సరాలు అవుతుంది. కట్లమండి అయితే టింబర్ డిపో మీకు తెలిసింది అట్ ఇట్లా వరదలు వస్తున్నాయి మరి షాప్లో ఇట్లా పరిస్థితి? అది అప్పటికప్పుడు గంటన్నరలో వచ్చేసింది. గంటన్నర మీ ఊళ్ళో ఉంటాం సీల్మస్ నగర్ ఖమ్మంలో సెంటర్లో ఉంటాం. నేను వచ్చేసరికి అప్పటికే మొక్కలోతు వచ్చేసింది. అప్పటికే నేను ఆఫీస్లో తాళం వేసుకొని అవి చదువుకున్నాను సరికి 2 రూమ్ ఉండే ఇక్కడ. ఆఫీస్ రూమ్, టీవీ, సీసీ కెమెరాలు మొత్తం అన్ని మొత్తం బల్లాలు, మన డిస్క్ అంటే ఏమంటుందని అది మన డబ్బులు పెట్టేది డ్రెస్సింగ్ అది అన్ని పోయేసింది మొత్తం. ఇంత వరద ఎప్పుడైనా వచ్చిందా? ఎందుకంటే ఎప్పుడు రాలేదు. ఆ కింది నుంచి అటు వెళ్ళిపోయేటోళ్ళు. ఇప్పటికైతే అక్కడి నుంచి డామ్ ఇరిగిపోయింది. ఆ నుంచి మొత్తం కొట్టుకుపోయింది. ఇదే బ్రిడ్జి మీద 8 మంది ఆ చేపలు పక్క చేపలున్నాయి. పక్క చేపలు అక్కడ ఆగిపోయారు. మేమేమో వెళ్ళిపోయినాం. ఏం ఆదుకోలే, వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు వచ్చి తీసుకుపోయారు. తుమ్మలాశ్రావుకు ఫోన్ చేసినా, పొంగిరెడ్డికి ఫోన్ చేసినాం, బట్టికి ఫోన్ చేసినా ఎవ్వరు రాలేదు, ఎవ్వరు ఆదుకోలే. చూసిపోయారు. నైట్ 11, 9:30 దాకా కూడా ఎవ్వరు వాళ్ళు ఏం గమనించలేదు. వాళ్ళేమో అధికారులు అంటారు, మంత్రులందరూ కూడా మేము దగ్గర అంత సాయం చేసినాం. హెలికాప్టర్ ఏది రాలేదు అసలు. వాళ్ళ ఇబ్బంది, వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. అన్నం అంటే కెమెరాలు తీసి పంపించారు. వాటర్, అన్నం అవన్నీ పోయినాయి. డ్యూటీకి అదే కెమెరా. ఇదే మొదటిసారి కావచ్చు ఇట్లా? మొదటిసారి. మీ ఏదైతే ఈ షాప్ లో ఏమేమి సామాన్లు పోయినా అసలు మీరు ఇక్కడ ఏమేమి పెట్టుకొని ఉన్నారు? ఎంత నష్టం జరిగింది? టేక్ కర్ర ఒక దగ్గర ఒక 60-30 లక్షల టేక్ కర్ర పెట్టినాం. మొత్తం పోయింది. ఏం లేదు. అక్కడక్కడ గుంజుకొసుకుంటాను కొన్ని. అదే అక్కడ కొన్ని అంటే ఎంత, ఒక రూపాయి మీద పావుల కూడా పావుల కూడా దొరకలే. మళ్ళీ దోలగాడుకొని తోలుకొచ్చుకుంటాను. తవ్వడానికి మళ్ళీ ఇప్పుడు కూలీలో పెట్టుకోవడం, దానికి చాలా అవుతున్నాయి. భారీ నష్టం జరిగింది. ఒక తుమ్మకర్ర ఒక 5 లారీలు, అది ఒక 15 లక్షలు. వేపకర్ర ఒక 5 లారీలు, అది ఒక 15 లక్షలు. సంవత్సరం అది మళ్ళీ చాలా టైం. సో మరి ఎవరికైనా అధికారులకు చెప్పిలా? మరి ఇక్కడ ముగ్గురు మంత్రులు వచ్చినాడు. పోయినామండి. పోయి కాగితం ఇద్దామని అనుకుంటే మామూలు పోలీసు వాళ్ళు నెట్టేసారు. అక్కడికి ముఖ్యమంత్రి కాడికి మాకు సాయం జరగలే, అవకాశం జరగలేదు. లోకల్ గా అధికారులను పెట్టేసి ఎంక్వైరీ చేపిస్తున్నామని చెప్పేసి అంటున్నారు. నిజమేనా? పోదామని పోయితే మాకు అసలు న్యాయం జరగలే. న్యాయం చేస్తారని నమ్మకం ఉందా మరి? నాకైతే లేదు. వాళ్ళు అక్కడ దాకా ముఖ్యమంత్రి వచ్చినట్టు పోతేనే లేదు. అంటే ముఖ్యమంత్రి కన్నా ఇక్కడ మీ జిల్లాలోనే ముగ్గురు మంత్రులు ఆశ్రమంలో అందరు ఉన్నారు. మరి పోతే ఇంకేమో మాకైతే ఏం న్యాయం అయితే లేదు. ఒక వస్తారు, రాసుకుంటారు, పోతారు, అంతే. ఒకవేళ ఇప్పుడు వాళ్ళని కలవలేదు. ఇప్పుడు మా ఛానల్ త్రూ వాళ్ళకి సమాచారం అందాలన్నా కూడా ఏం కోరుకుంటున్నారు? మరి ప్రభుత్వం భారీ నష్టం అయితే జరిగింది మీకు. సో మరి ఎట్లాంటి న్యాయం జరిగింది? ఏమన్నా కావాలనే కోరుకుంటున్నాం. మరి వాళ్ళు ఇస్తే మా దయ ఏమైనా కొద్ది గొప్ప చెట్లు అవుతుంది. అది మా ఆలోచన. సో మరి చెప్పండి అన్న, మీరు కూడా ఇక్కడ స్థానికులేనా? ఇక స్థానికులు కాదు, ఇక్కడ మేము అంతా ఎంప్లాయీస్. మాకు అట్లా అంతే. మేము ఇక మాకు పని లేదు. ఒక 1-2 నెలలు పని ఉండదు. మాకు జీతభత్యాలు కూడా రావు. మరి కొద్దిగా గవర్నమెంట్ ఆదుకుంటే కొద్దిగా మాకేమన్నా, మేము మొత్తం ఆశించట్లేదు, ఇయ్యలేరు, కొద్దిగా గొప్ప ఆదుకుంటారని మేము ఆశిస్తున్నాం. ఇంత భారీ వరదలు ఎప్పుడైనా వచ్చినాయి అసలు? ఈ ఖమ్మం చరిత్రలో లేదు. వచ్చినా అంతవరకు వచ్చి వెళ్ళిపోయాయి. మేము చదువుకుందాం అనే లోపే ఇక్కడ దాకా కొత్తనే ఉన్నాయి, ఉరికినాం. ఇక అర్థం ప్రాణాలు కూడా కాపాడుకున్నాం. ఇక వాళ్ళకు 9 మంది ఎట్లనంటే ఇక వాళ్ళది పక్క గ్రామం, వెంకటగిరి గ్రామం. అక్కడ నుంచి ఒక జేసీబీ వాళ్ళ సొంతంగా వచ్చింది తప్ప ఇక్కడ వేరే గవర్నమెంట్ అయితే కాపాడాలి. వాళ్ళే గ్రేట్. కొద్దిగా ఏంటి అసలు మీ పరిస్థితి ఏంటి అంటే సడన్ గా అంత భారీ ఎత్తున వరదలు రావడం అంటే ఎవరికైనా అసలు ఆ భయం అసలు చెప్పుకోలేంది. సో ఏమనిపించింది అసలు ఆ టైంలో? ఇక భయాందోళన గురైనా. ఇక మొత్తం సిటీ అంత ఏమైద్దో ఏందని. సిటీ అంతా
ఓకే. సో మరి అధికారులు ఎవరైనా వచ్చిలా మరి సంబంధించిన అధికారులు ఎవరైనా సరే అక్కడ దాకా వచ్చి చేస్తాం చూస్తాం అన్నట్టు పోయారు అంతే. అంటే నామకేవాసి వచ్చినట్టు వచ్చిలా అంతే. ఇక అప్పటికి ఇక వాళ్ళని కాపాడింది కూడా ప్రైవేట్ వాళ్ళే సొంతంగా వాళ్ళు డేర్ చేసి చేశారు. అంటే ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం ముందుకు వచ్చి ఆదుకోలేదు. సో ఏం చెప్తారన్న, ఎందుకంటే మీరు ఓట్లేసి గెలిపించుకున్న అధికారులు వాళ్ళు అంటే ఏమంటారు నాయకులు, సో మీకు ఆపద వచ్చినప్పుడు ఆదుకోకపోతే ఉండి వేస్టే కదా. ఇక ప్రకృతి అది. ఎంత ప్రకృతి ఉన్నా కూడా ఆపదలో ఆదుకోవాలి కదా ప్రజలను. ఇప్పుడు ఇక వాళ్ళు ఏం ఆదుకుంటారు, ఇక చేస్తాం అంటారు. అది ఇక నెల పట్టవచ్చు, 2 నెలలు పట్టవచ్చు, 3 నెలలు పట్టవచ్చు. ఈలోపు మళ్ళీ వానలు వస్తూనే ఉంటాయి. సో చెప్పండి, మీది కూడా షాప్ ఎక్కడ ఉంది? మాది ఇక్కడే దువ్వాడ మిషన్ షాప్ అండి. అది రోడ్డు రావడమే ఒక తెప్పకే మొత్తం కూలిపోయింది. ఆ మిషన్లు కనుక అన్ని మొత్తం పోయినాయి. అసలు ఏం లేవు, జీరో అయినాం. ఇప్పుడు ప్రభుత్వం ఏమైనా ఆదుకొని అందులో 50% అయినా కట్టిస్తే మమ్మల్ని ఆదుకున్న ప్రభుత్వం అవుతుంది. అధికారులు స్పందించాలి. రావడం, మీడియాని కవర్ చేసుకోవడం, వెళ్ళడమే కానీ మరి మమ్మల్ని పట్టించుకునే దిక్కు లేదు ఇక్కడ. ఇప్పటి వరకు కూడా లోకల్గా కొంతమంది అధికారులను పెట్టి కూడా ఎంక్వైరీ చేపిస్తున్నామని చెప్పేసి అంటున్నారు. ఎంతవరకు వాస్తవం? అధికారులు రాలేదండి ఇప్పటివరకు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు అన్నం కట్టుకొచ్చుకొని ఎన్నే ఉంటున్నాం. మరి ఇంతవరకు అయితే ఎవరు రాలేదు అధికారులు. మరి స్పందిస్తారని అనుకుంటున్నాం, ఆశపడుతున్నాం. స్పందించకపోయినంత దేవుడి దయ. మరి అధికారులు, ఉన్నతమైన అధికారులను పెట్టి మరి క్షుణ్ణంగా పరిశీలించి న్యాయం చేస్తే చాలు. మాకేం ఎక్కువ ఆశించట్లేదు. ఎంత కోల్పోయామో ఎస్టిమేషన్ వేయించి అందులో ఒక 50% కట్టిస్తే చాలా సంతోషపడతాం. మళ్ళీ మేము చేసుకోవడానికి ఉన్నది ఉత్త చేతులతోటే ఉన్నాం. మరి ఆశపడుతున్నాం అంతే. సో మీరు అప్పుడు వరదలు వచ్చినప్పుడు ఉండేనా అన్న షాప్లో? మీరు షాపులో లేము అప్పుడు. 10-10:30 మార్నింగ్ పూర్తిగా 10-10:30కి మొత్తం ఇది అవి కూలిపోయినాయి మొత్తం. కనీసానికి కావాల్సినవి కూడా తెచ్చుకోవడానికి కూడా చేతి సామాన్లు కూడా దొరకలేదు. 3-4 రోజులు మీకు నిత్యావసర వస్తువులు ఏవైతే ఫుడ్ కానీ అదేమన్నా అందించాలా? మరి ఏమీ రాలేదు, మాకు రాలేదు. అందించమని చెప్తున్నారు కదా మరి అధికారులు అయితే. వాళ్ళు మీడియా కవర్ కోసం, మళ్ళీ నెక్స్ట్ ఎన్నికల్లో గెలవాలని కోసం అట్లా రావడం తప్ప అందించిన నాదుడు లేడు. కనీసం మంచిలు పోసిన దిక్కు కూడా లేదు. ఇంకొకటి ఏంటంటే ఈ కొట్టకపోయి మొత్తం మా సామాన్లన్నీ కొట్టకపోయినాయి. కనీసానికి తెల్లారి పోలీసు యంత్రాంగాన్ని బందోబస్తు చేసి ఎవరు ఏమి ఎత్తుకుపోకుండా కాపాడని కూడా కాపాడలేదు. ఎవడికి అందినే వాడికి అందినట్టుగా ట్రాక్టర్లు పెట్టుకొని మొత్తం ఎత్తుకుపోయారు. ఆ యొక్క సహాయం కూడా మాకు చేయలేదు. అంటే మీకు పోయిన సామాన్లు కూడా దొరకలేదు మీకు? అంటే మేము తెల్లారి వచ్చినాం. తెల్లారి గట్ల 3 గంటలకే తగ్గిందని అప్పటి నుండే పెట్టుకున్నారు పోలీసు వాళ్ళు. కనీసానికి ఏం సెక్యూరిటీ ఇవ్వలేదు. ఎవరు చక్కన వాళ్ళు వెళ్ళిపోతున్నారు అంతే. చూశారు కదండి వాళ్ళ బాధ, ఎంత బాధ ఉందంటే ఇప్పుడు కళ్ళతో చూస్తే అంటే మనకు జరిగితే కానీ ఆ బాధ తెలియదని అంటారు కదా. సో అదే ఉంది ఇది ఇక్కడ. ఎందుకంటే స్థానిక అధికారులు కూడా ఏదైతే ఇక్కడ ఖమ్మం జిల్లాకి 3 మంది మంత్రులు ఉన్నారు. సో ఒకసారి మీరు కళ్ళు తెరిచి చూడండి ఇక్కడ ఈ జిల్లాలో, మీ జిల్లాలో ఎవరెవరికి ఏమైందో ఒకసారి చూసి ఎవరికి ఎంత నష్టం జరిగిందో ఒకసారి ఎంక్వైరీ చేసి వాళ్ళకు తగిన న్యాయం చేయాలని కూడా ఇక్కడ స్థానికులు అయితే ఆ బాధలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఒక్కొక్కరికి లక్షల్లో నష్టం అయితే జరిగింది, కొందరు వేలల్లో, లక్షల్లో చాలా నష్టం అయితే, ఆస్తి నష్టం కానీ, అటు చూసుకుంటే వస్తువులు కానీ, ఇల్లు కానీ, ఇళ్లలో ఉన్న సామాన్లు కానీ, ఇలా చాలా నష్టం అయితే జరిగింది. ఒకసారి వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళకి తగిన న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.